హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరు సమంత గారు. ఏ మాయ చేసావే మూవీతోనే ఆవిడ అందరినీ ఇంప్రెస్ చేసేశారు. చాలా తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచారు. తర్వాత నాగ చైతన్య గారిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఇష్యూస్ వచ్చి వాళ్ళిద్దరూ విడిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత సమంత గారికి మయోసిటిస్ అనే ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. దాని ట్రీట్మెంట్ కోసం ఆవిడ ఫారెన్ వెళ్లి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ అయితే తీసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత హనీ బన్నీ అనే ఒక వెబ్ సిరీస్ తో మళ్ళీ మన ముందుకి వచ్చారు. ఈ సిరీస్ కూడా అంతా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే సమంత గారి సినిమా రిలీజ్ అయ్యి మాత్రం దాదాపు 2 years అయితే అవుతుంది. ఇప్పుడు హీరోస్ గానీ హీరోయిన్స్ గానీ ఆడియన్స్ కి రెగ్యులర్ గా కనిపిస్తేనే వాళ్ళు ఆదరిస్తున్నారు. కొంచెం గ్యాప్ తీసుకున్నా కానీ మర్చిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం మీదే చెన్నైలో రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో సమంత గారు మాట్లాడారు. నా సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 2 years అవుతుంది, అయినా ఆడియన్స్ కి నా మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు అంటూ ఆవిడ ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు సమంత గారు గట్టిగా కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. మా ఇంటి బంగారం అనే సినిమాతో త్వరలోనే మన ముందుకి రాబోతున్నారు. ఆవిడ హీరోయిన్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. ఆవిడ ప్రొడ్యూస్ చేసిన శుభం అనే సినిమా కూడా త్వరలోనే రిలీజ్ కి రెడీగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు నందిని రెడ్డి గారితో కూడా ఆవిడ ఒక మూవీ ఓకే చెప్పినట్టు టాక్ అయితే నడుస్తుంది. ఏదేమైనా సమంత గారి నెక్స్ట్ మూవీ కోసం ఆవిడ ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ సమంత గారు ఎలాంటి సినిమాతో రాబోతున్నారు అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.